గర్భాశయంలో కణితులు చికిత్స ఏంటి? క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటే ఆరంభ దశలోనే ఈ కణితులను గుర్తించవచ్చు. ఈ కణితులకు 2 రకాల చికిత్సలు చేస్తారు. ఒకటి మందులతో కణితిని తగ్గించడం, రెండోది శస్త్ర చికిత్స ద్వారా తొలగించడం. ఒకవేళ బాధితులకు రక్తస్రావం ఎక్కువగా అవుతుంటే ముందుగా అనీమియాకు, రక్తహీనత సమస్యకు చికిత్స చేస్తారు. రక్తస్రావం తక్కువగానే ఉంటే మందులను సూచిస్తారు. ఎక్కువగా హార్మోన్లను నియంత్రించే ఔషధాలను వైద్యులు రాస్తారు. కొందరు బాధితులు హార్మోన్ ఔషధాలు తీసుకునే స్థితిలో ఉండరు. అలాంటివారికి శస్త్రచికిత్స చేయడం ఒక్కటే మార్గం. శస్త్రచికిత్సలు కూడా 2 విధాలుగా ఉంటాయి. ఒకదానిలో కణితిని మాత్రమే తొలగస్తారు. రెండో దానిలో మొత్తంగా గర్భాశయాన్నే తీసేస్తారు. భవిష్యత్తులో గర్భం దాల్చాలనుకునేవారికి కణితిని తొలగించే శస్త్రచికిత్సే చేస్తారు. మహిళల్లో గర్భాశయ కణితులు రావడం సాధారణమే. అందుకే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముందుగా గుర్తిస్తే దీన్ని సులభంగా నయం చేయొచ్చు.